హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాను. ఏంటిదంటే మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోట దగ్గర వచ్చినాం. అయితే ఆ రోజు అయితే వర్షం పడ్డది. వర్షం చాలా అయింది కాబట్టి, వర్షాకాలం చాలా అయింది కాబట్టి తప్పకొకసారి వర్షం వచ్చుకుంటూనే పోతుంది. చూడండి ఎంత బాగుందో వెదరు, బాగా కూల్గా ఉంది. అదంతా మా పొలాలు. దాన్ని అయితే మళ్ళీ వేరే పంట చేయడానికి అయితే సాపేసినాం. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ షెడ్లో అయితే ఉన్నాము. ఆ పొలాల మధ్యన, మామిడి తోటల మధ్యలో అయితే ఈ షెడ్ ఉంది. చూడండి ఎంత బాగుందో. మా ఫ్రెండ్స్ మేమైతే బండ్లకి వచ్చినాం. రాగా మాత్రం కొంచెం ఇబ్బంది అయింది ఆ మట్టిలో బండి రావడానికి. వర్షానికి నాని మట్టి అయితే చాలా మెత్తబడి బండ్లు దిగబడిపోయినాయి. అయినా చాలా కష్టం కొద్ది వచ్చినాం. అయితే మేము వచ్చి టైంపాస్కి రావడంతోనే వర్షం మొదలైంది, మళ్ళీ వెళ్ళిపోయింది. మనకు కనిపిస్తున్నదంతా మామిడి తోటనే. ఇందులో సపోటా చెట్లు, మామిడి, రకరకాల పండ్ల చెట్లు అయితే పెంచుతుంటారు. చూడండి వర్షానికి ఎంత పచ్చగా కొడుతున్నాయో. కొంచెం వర్షం పడంగానే పుడమ తల్లి పులకరించి అన్నీ కొత్త కొత్త చెట్లు పుడకత్తనే ఉంటాయి. మన ముంగళ కనబడేది బాయి. ఈ మామిడి తోటకైతే తవ్వించిండ్రు. చూడండి ఒకసారి చూపిస్తుంది. నీళ్ళు అయితే బాగా తక్కువ ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా డ్రమ్ము. ఆ డ్రమ్ముకి అయితే మోటార్ ఫుట్బాల్ అయితే కట్టిండ్రు. ఈ మోటార్ ఏంటంటే ఈ మోటార్ నీళ్ళ మోటార్ అన్నమాట. ఈ డ్రమ్ కింద కడతారంటే డ్రమ్ము కట్టి పైన వేస్తే పైనే ఉంటుంది. నీళ్లు పోయిన కొద్ది డ్రమ్ము కిందికి పోతూనే ఉంటుంది. అయితే ఈ నీళ్ళ మోటార్ లోపల వేస్తే ఆ బురదలో కురుకపోకుండా అయితే ఇది ఒక మంచి ప్లాను. చాలా చాలా బాగుంది కదా. చూడండి ఆ డ్రమ్ముకి అయితే కిందికి ఉంటుంది, అందుకే మునిగిపోకుండా ఉంటుంది. నీళ్ళు ఎట్లయితే అయిపోతాయో అట్లా కిందికి వెళ్తూనే ఉంటుంది. చుట్టూ చెట్లే, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం ఇదివరగా పడి అలిసిపోయింది. చూడండి ఎంత బాగుందో. చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని చెట్లు, ఈ చిన్న చెట్లు కానీ ఆల్రెడీ కొన్ని కాయలు అయితే కాసినాయి. చూడండి ఇది మీకు కనిపిస్తుందిగా, నల్లారం అంటారు. ఇదైతే మేమైతే చిన్నప్పుడు దెబ్బ తగిలితే పసరు నలిసి ఇలా కట్టుకునే వాళ్ళం. ఫస్ట్ కొంచెం మండిన తర్వాత చల్లగా ఉండు. దాదాపు చాలా పంట పొలాలలో ఎక్కువ కనిపించే అరుదైన ఔషధ మొక్క. మీకు కూడా చాలామంది తెలుసుంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. దాని పువ్వు అయితే మీకు చూపిస్తున్నాను. చాలామందికి అయితే సుపరిచితం ఇది. దీన్ని మేము నల్లారం అంటారు. మరి మీరేమంటారు సరే కామెంట్ రూపంలో చెప్పండి.
ఫ్రెండ్స్ చూశారుగా ఎంత బాగుందో. మళ్ళీ అయితే మాకు వర్షం అయితే మొదలైంది. చూడండి వర్షం ఎలా కొడుతుందో. మొత్తం పొలాలన్నీ పంటలు అంటారు అవి లెవెల్ చేసినట్టు ట్రాక్టర్తోని అయితే వాటర్ అయితే నిండిపోయినాయి. వర్షం అయితే చాలాసేపు అయితే పడింది. అదైతే చాలా బాగా అనిపించింది. ఈ సిచ్యువేషన్లో మేమైతే ఈ ప్రకృతిని చాలా అయితే ఆనందించాం. నిజంగా ఇలాంటి ఒక తోటలో ఒక షెడ్లో వర్షంలో ఉన్నప్పుడు ఇలా ఉండడం మాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. చూడండి వర్షం అయితే చాలాసేపు పడ్డది. ఫ్రెండ్స్ చూశారుగా ఎంత బాగుందో. మీకైతే మేము ఉన్న షెడ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒక సిమెంట్ పూలతో చేసిన చుట్టూ అయితే రేకులు అయితే కట్టిండ్రు. నిజంగా బాగుంది. దాని వెనక అయితే వేప చెట్టు ఉంది. మాకు అయితే వర్షానికి కొంచెం భయం అయింది, ఎందుకంటే పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి. కానీ మాకేం పిడుగులు ఏం పడలేదు ఆ రోజు. మొత్తం వర్షం అయితే మామూలుగా పడ్డది. మేము చాలా చాలా ఎంజాయ్ చేసినాం. చూడండి షెడ్ అయితే ఎంత బాగుందో. ఈ షెడ్యూలో మేము కూర్చున్నంత సేపు చల్లటి గాడప అయితే వచ్చేసింది. మాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది. చూడండి వర్షం ఇంకా కూడా పడుతూనే ఉంది. అక్కడైతే నా బండి కనబడుతుంది కదా, మట్టిలో పెట్టినాను. ఆయన బండికి అయితే ఏం కాలే. నేనైతే కింద పడదా అని చాలా భయం వేసింది. కానీ వర్షం కూడా బాగా రోజుల నుండి పడితే మట్టి మెత్తగా పడే అవసరం ఉంటుంది కాబట్టి బండికి అయితే ఏం కాలేదు. ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తుంది అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఏంటంటే కొన్ని చీమలు అయితే దాని ఆహారాన్ని ఎలా తీసుకెళ్తున్నాయో చూడండి. చిన్న చిన్న చీమలన్నీ కలిసి ఒక్కటిగా చేరి అన్నీ దాన్ని తన లోపలికి తీసుకెళ్తాయి. ఎందుకంటే ఈ వర్షాకాలం అంతా తన ఆహారాన్ని తీసుకుపోయి వాటి రూములలో దాచుకుంటాయట. దాచుకొని మళ్ళీ ఈ తర్వాత వాటిని యూజ్ చేసుకుంటాయి అన్నట్టు. వర్షాకాలం అంతా తీసుకొని లోపల దాచుకున్న తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు వాటిని ఆహారం తింటూ ఉన్నాయి అన్నమాట. అందుకే తన ఆహారాన్ని లోపలికి తీసుకెళ్తున్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఐకమత్యం మహాబలం అంటారు కదా, దీనికి ఒకసారి నిదర్శనం చూడండి. అయితే ఫ్రెండ్స్ ఈ చీమలలో సైనిక చీమలు, రాణి చీమ, రాజు చీమ, శ్రామిక చీమలు అయితే ఉంటాయట. నాకు తెలిసినంత వరకు ఇవి శ్రామిక చీమలు కావచ్చు. అయితే వీటి పని ఏమైనా ఆహారం తీసుకొచ్చి దాచిపెట్టి నిల్వ ఉంచడమే. నేనైతే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు పుస్తకంలో చదివాను. ఇదే విషయం చూడండి అవి ఎలా అయితే తీసుకెళ్తున్నాయో. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇందులో అయితే ఒక చిన్న పురుగు లాంటిది ఉంటుంది అన్నమాట. మేమైతే చిన్నప్పుడు దాంతో ఆడుకునే వాళ్ళం. దాన్ని తీయడానికి ప్రయత్నించాను కానీ అది మాత్రం వెళ్ళలేదు. మేమైతే దాన్ని చిన్న ఏనుగు అని అనేవాళ్ళం. మేము చిన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళం. ఈ వర్షాకాలం అప్పుడే అలా చిన్న రంధ్రాల్లో ఉండేవి అన్నమాట. నేను చాలా ట్రై చేశాను, ఒక్కడు కూడా బయటికి వెళ్ళలే. చూడండి